హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్స్. అనమాట ఫేస్ వాష్ నేను వచ్చేసి డర్మాకో వాళ్ళది 1% కోజిక్ యాసిడ్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బెస్ట్ అనమాట డార్క్ స్పాట్స్కి, డార్క్ సర్కిల్స్కి అండ్ బ్రైట్నింగ్కి, వైట్నింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. 1% కోజిక్ యాసిడ్ అండ్ 1% నయాసిన్మైడ్. అండ్ సో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అండ్ వెకేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే స్కిన్ గ్లో అవ్వడానికి వీక్లీ ఒకసారి ఫస్ట్ నేను ఫేస్ వాష్ రెడీ చేసుకొని వస్తాను. సెకండ్ వచ్చి నేను పచ్చిపాలు అయితే తీసుకున్నా. రా మిల్క్ అనమాట. సో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. పాలు ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు తెలుసు డీప్ క్లెన్జింగ్ ఇస్తుంది అనమాట. సో ఈ ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్స్ని రా మిల్క్తో డీప్ క్లెన్జింగ్ చేస్తున్నా. సో ఇలా కాటన్తో డిప్ చేసుకొని ఫేస్ పైన రబ్ చేసుకోవడం. సో డైలీ ఇలా చేసుకున్న చాలా బెస్టే ఫేస్కి అయితే. సో ఇది రా మిల్క్తో ఒక 5 minutes అట్లా క్లెన్జింగ్ చేసుకున్నాక ఒక 15 minutes అలానే పెట్టుకున్న బెస్ట్. లేదు అంటే వెంటనే వాష్ చేస్తున్నా, అది మీ ఇష్టం. వెంటనే వాష్ కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనకి ఫేస్కి ఏదైతే అప్లై చేస్తామో నెక్ కూడా అలానే అప్లై చేయాలని. డీప్ క్లెన్జింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది డబుల్ క్లెన్జింగ్ అంటారు. సో నేను హ్యాండ్స్ అలా మసాజ్ లాగా చేసుకుంటున్నా. కూడా జస్ట్ ఇలా డ్యాబ్ చేసుకోండి. క్లెన్జింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి సో మీకు తెలుసు శనగపిండి అండ్ పసుపు, పెరుగు ఇదంతా చాలా బెస్ట్ గ్లోయింగ్ స్కిన్కి అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ. ఎలాంటి ఫేషియల్ అవసరం లేదు, ఎలాంటి ఫేస్ ప్యాక్ కూడా అవసరం లేదు. వీక్లీ ఒక్కసారైనా ఇది అప్లై చేసుకుంటే స్కిన్లో డెడ్ సెల్స్, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అండ్ పింపుల్స్ని కూడా అవాయిడ్ చేస్తుంది. సో పసుపు అనేది గ్లో ఇస్తుంది అనమాట. అది యాంటీబయాటిక్ అని కూడా అందరికీ తెలుసు పసుపు. సో ఇది పసుపు బాగా హెల్ప్ చేస్తుంది. పాలు వేసుకున్న పెరుగు బదులు. సో ఒకసారి పాలతో కూడా ట్రై చేద్దాం అనేసి. సో నేనైతే స్కిన్ కేర్ ప్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. అప్పుడే చెప్పాను కదా నెక్ కూడా అప్లై చేసుకోవాలనేసి. నేను ఏదైతే ఫాలో అవుతుందో అదే మీకు చూపిస్తున్నా. ఒక 2 minutes అలా స్క్రబ్ చేసుకుంటే, మసాజ్ చేసుకుంటే మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనేసి. హ్యాండ్ రిమూవ్కి చాలా బెస్ట్ రెమెడీ ఇది. సో డార్క్ సర్కిల్స్ కూడా. సో నాకైతే నా దగ్గర పిక్స్ ఉంటే నేను ఖచ్చితంగా పెడతాను. నాకు ఈ డార్క్ సర్కిల్స్ చాలా ఓవర్గా ఉండింది, ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అయింది. సో ఇది ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఉండాలని అవసరం ఏమీ లేదు. మనం బాగా స్క్రబ్ చేసుకున్నాం, మసాజ్ చేసుకున్నాం కాబట్టి మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ట్యాన్ అంతా రిమూవ్ కూడా అవుతుంది. సో వెంటనే గ్లో అయితే రాదు, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, కానీ నెక్స్ట్ డే గ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఒక 5 minutes పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను రేపు ఒక వెకేషన్కి వెళ్తున్నా. ఓకే గాయ్స్, నేను ఫేస్ వాష్ చేసుకొని అయితే వస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇన్స్టెంట్ గ్లో అంటే శనగపిండి, పసుపు, పెరుగు అనమాట. సో నా దగ్గర హనీ లేదు కాబట్టి నేను హనీ యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర హనీ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. హనీ అయితే స్మూత్నింగ్కి, గ్లోయింగ్కి చాలా బెస్ట్. మీరు ఫస్ట్ నేను ఇంట్రో ఇచ్చిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. ఇన్స్టెంట్ గ్లో అనమాట ఇది టిప్స్ అయితే. ఏదైనా అకేషన్కి, వెకేషన్కి, ఫంక్షన్స్కి, లేకపోతే కాలేజ్కి ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫేషియల్ లాగా పార్లర్కి వెళ్ళకుండా ఇన్స్టెంట్ గ్లోని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ ఫాలో అయితే అలోవెరా అప్లై చేసుకుంటున్నా మాయిశ్చరైజర్ లాగా. వెళ్ళినప్పుడు పార్లర్కి వెళ్ళడానికి టైం అయిపోయి ఇలా అయితే చేసుకుంటాను.
సో అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయితే ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మిల్క్ అనేది డైలీ తీసుకున్న చాలా బెస్ట్ స్కిన్కి. డీప్ క్లెన్జింగ్ అవుతుందనమాట. మనం బయటికి వెళ్తుంటాం, దుమ్ము, మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే ఎంత గ్లోయింగ్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది నా స్కిన్ అయితే తెలుస్తుంది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెదాలు ఎండకపోతూ ఉంటాయి. సో సమ్ లిప్ కేర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తుంది నేను ఎలా చేశానని. నేనైతే కొత్తగా అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ని. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. సో అంతే గాయ్స్, బాయ్ ఆల్.